ఆ ఊళ్ళో తెలిసిన వ్యక్తే ఈ తప్పు జరిగిందంటే అప్పీల్ పోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు భూభారతి చట్టంలో ఒక ప్రత్యేకమైన యాప్ పెట్టబోతున్నారు. దాని ద్వారా తెలంగాణలో ఎవరైనా కావచ్చు, ఆ మాటకు వస్తే భారతదేశంలో ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఆ యాప్ ద్వారా పలానా గ్రామంలో పలానా సర్వే నెంబర్లో పలానా భూదాన భూమిని పలానా పట్టా చేసుకున్నాడని కంప్లైంట్ చేస్తే ఈ చట్టం కింద చర్యలు తీసుకొని పాస్ పుస్తకాన్ని రద్దు చేసి భూమిని తిరిగి స్వాధీనపరుచుకునే హక్కులు ఉన్నాయి. నెక్స్ట్ ఇది మరొక కీలక అంశం. ఈ చట్టం కింద ఎవరైనా రెవెన్యూ అధికారులు తప్పుడు పద్ధతిలో రికార్డుని ట్యాంపర్ చేసినా, ఫ్రాడులెంట్గా ఉత్తర్వులు ఇచ్చినా, లేదా ప్రభుత్వ భూములకి తప్పుడు పద్ధతులు వేరే పట్టాలు చేసినా, తప్పు చేసిన అధికారుల మీద సెక్షన్ 19, సెక్షన్ 20 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఒక పక్కన ఈ చట్టం ఏమంటుందంటే ఎవరైనా సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాల మీద క్రిమినల్ కేసులు పెట్టారు, కానీ ఫ్రాడులెంట్గా ఏదైనా యాక్షన్ తీసుకున్నట్లయితే, తప్పుడు పద్ధతిలో మోసపూరితంగా కనుక రికార్డుల మార్పు జరిగినట్లయితే అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి, ఆ విధంగా మారిన భూమిని మళ్ళీ రికార్డులు సవరించడానికి, భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సెక్షన్ 19, 20 అవకాశం ఇస్తుంది. నెక్స్ట్, రికార్డుల సవరణకి కోర్టుకు పోవాల్సిన పని లేదు. మరి ఎప్పుడు పోవాలి? యాజమాన్య హక్కుల వివాదం ఉంటే, ఓనర్షిప్ డిస్ప్యూట్స్, అన్నదమ్ముల మధ్యలో వాటాల తగాదా ఉంది, అది ఇక్కడ తేలదు. వాటాలు వాళ్ళని తెలుసుకోవాలి, కోర్టునే తెలుసాలి. లేదా ఈ భూమి యజమాని ఎవరో అనే వివాదం వచ్చినప్పుడు, అలాంటి వివాదాలు ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళాలి తప్ప రికార్డులో జరిగిన తప్పొప్పుల సవరణకి కోర్టుకు వెళ్లాల్సిన పని లేదు. గడిచిన 4-5 ఏళ్లుగా పెద్ద ఎత్తున సివిల్ కోర్టుకు వెళ్ళే కేసులన్నీ కూడా రికార్డుల తప్పిదాలకు సంబంధించి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి సివిల్ కోర్టుల మీద భారం తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇక ఇది మరొక కీలకమైన సెక్షన్. నేను మొదట్లో ప్రస్తావించినట్టుగా చట్టం ఉంది, పేదలకి కోర్టుకి వెళ్ళలేని పరిస్థితి ఉంటే భూభారతి చట్టం అప్పీల్ చేసుకోమంటుంది. నేను అప్పీల్ చేసుకునే పరిస్థితి లేదు, నా 1000 రూపాయల ఫీజు కూడా కట్టుకోలేను, నేను లాయర్ని పెట్టుకోలేను. అట్లాంటప్పుడు ఏంటి అనే పరిస్థితి వస్తే దేశంలో ఏ భూమి చట్టంలో లేనట్టుగా ఎవరైనా పేదలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు చెందిన వాళ్ళు కావచ్చు, భూభారతి చట్టం కింద రెవెన్యూ యంత్రాంగమే లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కానీ, లేదా డిఆర్డీఏలో ఉన్న పారాలీగల్ వ్యవస్థ ద్వారా కానీ, మరొక సంస్థ ద్వారా కానీ ఉచిత న్యాయ సహాయం అందించే బాధ్యత రెవెన్యూ అధికారుల మీద ఉంది. అంతేకాదు ఈ చట్టం మీద అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత కూడా భూభారతి చట్టం రెవెన్యూ యంత్రాంగం మీద పెడుతుంది. అందుకే మీరు చూస్తున్నారు, ఈ 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం రెవెన్యూ యంత్రాంగం చేస్తుంది. ఎందుకంటే ఈ చట్టం చాలా స్పష్టంగా చెబుతుంది, రెవెన్యూ యంత్రాంగము ఈ చట్టం మీద అవగాహన పెంపొందించాలి. నెక్స్ట్, ఇక 2 కీలక అంశాలు రాబోయే రోజుల్లో వచ్చేవి. భూధార కార్డు రాబోతుంది. ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, దాన్ని యుఎల్ పిన్ లేదా భూ ఆధార్ అంటాము. ప్రతి భూ యజమానికి ఒక ప్రత్యేకమైన కార్డు, మనకు ఆధార్ కార్డు మనుషులకు ఉన్నట్టుగానే భూ యజమానికి ఆ భూమికి భూధార కార్డు ఇస్తారు. ఎట్లా జరుగుతుంది అంటే ప్రతి కమతానికి ఒక గుర్తింపు సంఖ్య వస్తుంది, ప్రతి యజమానికి పూర్తి వివరాలతో కూడిన భూధార కార్డు, అది కూడా టెంపరీ భూధార కార్డు, పర్మనెంట్ భూధార కార్డు అని 2 ప్రస్తావనలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రికార్డులు సరిచూసి అన్ని రికార్డులు బాగానే ఉంటే టెంపరీ భూధార కార్డు వస్తుంది. భూముల సర్వే జరిగినప్పుడు పర్మనెంట్ భూధార కార్డు ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రధానంగా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్, ఎవరైనా మనం ఎక్కడ ఇప్పుడు కొత్త ప్రాంతానికి పోవాలన్నప్పుడు, ఒక ప్లేస్కి పోవాలన్నప్పుడు మనం ఫోన్ తీసుకొని గూగుల్ మ్యాప్లో ప్లేస్ కొడితే దాని అడ్రస్ చూపిస్తే ఎవరిని అడగకుండా మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. కానీ మన ఊళ్ళో మనం పలానా సర్వే నెంబర్ 6 ఎక్కడ అంటే గుర్తుపట్టలేని పరిస్థితి. ఇక 6 గుర్తుపట్టాలంటే మండల సర్వే ఒక చోట చూపిస్తాడు, జిల్లా సర్వే ఇంకో చోట చూపిస్తాడు, యజమాని ఒక చోట అంటాడు, పక్క గెట్ట ఇంకో చోట చూపిస్తాడు.